టుడే నేను రీసెంట్గా పర్చేస్ చేసిన DJI Osmo Pocket 4 క్రియేటర్ కాంబో గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో నా ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేసుకుంటున్నాను. ఇది నేను రీసెంట్గా పర్చేస్ చేశాను అండ్ దీంతో నేను ఒక 2-3 వీడియోస్ కూడా చేశాను. సో నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, వై ఐ డిడ్ంట్ చూస్ పాకెట్ 3 అండ్ స్టాండర్డ్ వర్షన్ కూడా నేను ఎందుకు చూస్ చేసుకోలేదు, కాంబోనే ఎందుకు చూస్ చేసుకున్నాను అండ్ 3కి 4కి అప్గ్రేడ్స్ ఏమేమి ఉన్నాయి, ఏమేమి ఫీచర్స్ కొత్తగా యాడ్ అయ్యాయి, ఇలాంటి చాలా థింగ్స్ నేను ఈ వీడియోలో మీతో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇది DJI Osmo Pocket 4 క్రియేటర్ కాంబో అండి. నేను స్టాండర్డ్ వర్షన్ తీసుకోలేదు, క్రియేటర్ కాంబో వర్షన్ తీసుకున్నాను. అండ్ దిస్ ఇస్ ద బాక్స్. సో ఇందులో మనకి ఏమేమి వచ్చాయి అంటే, ఒకటి మినీ పౌచ్ వచ్చింది, లైక్ పోర్టబుల్ క్యారింగ్ పౌచ్ అది. అండ్ ఇంకొకటి ఇది మెయిన్ పౌచ్ అండి, Osmo Pocket 4 క్యారింగ్ బ్యాగ్ అది. ఇది యూజర్ మాన్యువల్. సో మనం ఇందులో అన్ని డీటెయిల్స్ చూడొచ్చు. అండ్ మనకి ఇక్కడ ఒకటి USB to USB-C కేబుల్ పోర్ట్ అండ్ వచ్చింది. అండ్ విండ్ స్క్రీన్ ఒకటి వచ్చింది, మైక్ విండ్ స్క్రీన్. అండ్ ఇది వైడ్ యాంగిల్ లెన్స్ ఒకటి వచ్చిందండి. అది మనకి బయట చాలా కాస్ట్ ఉంటుంది బయటకు తీసుకుంటే. అండ్ ఇది ఒక మైక్ ఇది గ్రే కలర్ విండ్ స్క్రీన్ ఒకటి. అండ్ మ్యాగ్నెట్ మైక్ మనకి అటాచ్ చేసుకోనికి అదొకటి వచ్చింది. అండ్ ట్రైపాడ్ వచ్చింది, మినీ ట్రైపాడ్. అండ్ ఇది ఇంకొకటి, ఇది బ్యాటరీ మనకి హ్యాండిల్ థ్రెడ్ అని ఒకటి వచ్చింది. Osmo Pocket 4కి హ్యాండిల్ థ్రెడ్ అంటాం, కాకపోతే మనకి DJI Pocket 3లో అది బ్యాటరీ ఎక్స్టెన్షన్ లాగా వర్క్ అవుతుంది. ఇది ఫిల్ లైట్ అండి, మనం లైటింగ్ పర్పస్కి నైట్ షూట్స్కి బాగా యూజ్ అవుతుంది అది. సో దిస్ ఇస్ ద మెయిన్ కెమెరా. సో ఇది కెమెరా క్లాంప్ అండి, అది ఓపెన్ చేసి మనం యూజ్ చేయాలి. అది చాలా జాగ్రత్తగా యూజ్ చేయాలండి, అక్కడ మనకి బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మనం ఎప్పుడు యూజ్ చేయకుండా క్లాంప్ పెట్టేస్తే చాలా సేఫ్ సైడ్గా ఉండొచ్చు. అండ్ దిస్ ఈస్ ఆర్ థింగ్స్ విచ్ ఆర్ అవైలబుల్ ఇన్ క్రియేటర్ కాంబో. సో ఇలా ఉంటుందండి ఫైనల్గా. సో ఇది నేను అమెజాన్లో తీసుకున్నానండి. ఫ్లిప్కార్ట్లో కొంచెం కాస్ట్ తక్కువగా ఉండే, కానీ నేను చాలా ట్రై చేశాను కానీ అవుట్ ఆఫ్ స్టాక్లోనే చూపిస్తుంది. అండ్ ప్రజెంట్ కూడా పాకెట్ 4 క్రియేటర్ కాంబో అనేది అవుట్ ఆఫ్ స్టాక్లో ఉంది. నాకు రీజన్ తెలియదు కానీ చాలా లిమిటెడ్ స్టాక్ అవైలబిలిటీ ఉంది. అండ్ నాకు ఇది వచ్చేసి 69,990 రూపీస్ పడింది. అండ్ నేను కొన్ని కార్డ్స్ యూజ్ చేశాను, కొన్ని ఆఫర్స్ అప్లికబుల్ అయ్యాయి. యూజువల్గా స్టాండర్డ్ వర్షన్ అయితే పాకెట్ 4 52,990 రూపీస్కి ఉంది. అండ్ పాకెట్ 3 వచ్చేసి స్టాండర్డ్ 40,000 చేంజ్ ఉంది. అండ్ 3 కాంబో వచ్చేసి 60,990 రూపీస్ ఉందండి. పాకెట్ 4లో కొన్ని చేంజెస్ ఉన్నాయి, లైక్ అప్గ్రేడ్స్ ఉన్నాయి. 3 స్టిల్ అమేజింగ్, బట్ 4 ఎందుకు చూస్ చేసుకున్నామంటే 4లో కొన్ని బిల్ట్-ఇన్ స్టోరేజ్, ఫాస్ట్ ఫైల్ ట్రాన్స్ఫర్, డైనమిక్ రేంజ్ అండ్ బెటర్ సబ్జెక్ట్ ట్రాకింగ్, లో లైట్ పర్ఫార్మెన్స్, ఇలాంటివన్నీ పాకెట్ 4లో బాగున్నాయి 3తో కంపేర్ చేస్తే. నేను అందుకే 4కి ప్రిఫర్ చేశాను. అండ్ మోర్ ఓవర్ ఇంకొకటి ఏంటంటే 4K అప్ టు 240 FPS వరకు స్లో మోషన్ అవైలబిలిటీ ఉంది ఇందులో. సో మనం ఇలా టర్న్ ఆన్ చేస్తే, ఇలా ఆన్ చేయగానే సింపుల్గా టర్న్ ఆన్ అయిపోతుంది. అండ్ దీస్ ఆర్ ద ఆప్షన్స్ విచ్ ఆర్ అవైలబుల్ అండి. సో వన్స్ వీ టర్న్ ఆన్ దిస్, పైనుండి కిందికి ఇలా స్క్రోల్ చేయగానే వీ విల్ గెట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆప్షన్స్. అండ్ ఇవన్నీ సెట్టింగ్స్ నేను అన్నీ నార్మల్గా బై డిఫాల్ట్ బేసిక్ సెట్టింగ్స్ అన్నీ చేసి పెట్టుకున్నాను, అన్నీ ఆటో పెట్టేశాను యాజ్ ఆఫ్ నౌ. అండ్ మనకి ఇంకా కొంచెం ఇది హ్యాండీ అయిన తర్వాత మనం అన్ని సెట్టింగ్స్ అన్నీ కన్ఫర్మ్ చేసుకోవచ్చు, లైక్ ఇంకా అడ్వాన్స్ సెట్టింగ్స్ చేసుకోవచ్చు. అండ్ దిస్ ఈస్ ద స్టోరేజ్ అండి. ఇంటర్నల్ స్టోరేజ్ ఎంత ఉంది మనకి, ఎక్స్టర్నల్గా మనం ఏం SD కార్డ్ యూజ్ చేసుకుంటే దాని స్టోరేజ్ ఎంత ఉంటుంది, హౌ మచ్ వీ హ్యావ్ యూజ్డ్, ఎవ్రీథింగ్ ఆల్ డీటెయిల్స్ మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అండ్ మనకి సైడ్ నుంచి SD కార్డ్ అనేది ఇన్సర్ట్ చేసుకోవచ్చు, ఆ ఫిజిబిలిటీ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది ల్యాండ్స్కేప్ అండ్ పోర్ట్రేట్ మోడ్ అండి. ఇక్కడ మనము ల్యాండ్స్కేప్ పెట్టుకుంటే మనకి 4K రెజల్యూషన్లో వస్తుంది. నార్మల్గా రీల్స్ కోసం వర్టికల్గా మోడ్ పెట్టుకుంటే 3Kలో వస్తుంది. అండ్ రొటేషన్ స్పీడ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ మనకి. ప్రతి ఒక్కటి డీటెయిల్గా కింద ఎక్స్ప్లెయిన్ చేశారు. మీరు ఇక్కడ స్లో నొక్కితే ఏమవుతుంది, డిఫాల్ట్ నొక్కితే ఏమవుతుంది, ఫాస్ట్ నొక్కితే ఏమవుతుంది, అలా గింబుల్ ఎంత స్పీడ్తో మూవ్ అవుతుంది, ఎంత స్టెబిలిటీ ఉంటుంది. అండ్ ఇక్కడ మనం సేవ్ టు సిఐ, ఇంకొకటి ఇది కస్టమర్ ఇన్ఫర్మేషన్, మనకి ఎలాంటి సెట్టింగ్స్ కావాలో అది మనం ఫస్ట్
కస్టమైజ్గా ఇన్ఫర్మేషన్ అనేది స్టోర్ చేసుకోవచ్చు. అండ్ ఇవి గింబుల్ మోడ్స్ అండి, టిల్ట్ లాక్, ఎఫ్పివి మోడ్, అండ్ ఏది సెలెక్ట్ చేసుకుంటే ఏమవుతుంది, కింద మనకు డీటెయిల్గా అన్ని ఇచ్చారు. లైక్ జీరో నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు ఈ సెట్టింగ్స్తో. అండ్ నేను ఇక్కడ సబ్జెక్ట్ యాడ్ చేశాను. మనం సబ్జెక్ట్ ఫేస్ యాడ్ చేస్తే చేయగానే ఆటోమేటిక్గా మన ఫేస్ డిటెక్ట్ చేస్తుంది కెమెరా ఆన్ అవ్వగానే. ఇంకా ఇలా చాలా కస్టమైజేషన్స్ చేసుకోవచ్చు మనము. ఇక్కడ మనము ఎఫ్టీ సెల్ఫీ మోడ్ అని యాడ్ చేసుకోవచ్చు, ఫేస్ ట్రాకింగ్ మోడ్, అండ్ ఇంకా వాల్యూమ్ వచ్చేసి హై, లో, మీడియం, ఇలా చాలా టైప్స్ ఉన్నాయి. అండ్ గ్రిడ్ వచ్చేసి నేను గ్రిడ్ పర్సనల్గా యూజ్ చేస్తాను, ఎందుకంటే మనకి ఎగ్జాక్ట్గా ఇమేజ్ అనేది మధ్యలో తెలుస్తుంది గ్రిడ్ యూజ్ చేస్తే. అండ్ బ్రైట్నెస్ హై, లో, ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ మనము స్క్రీన్ నుంచి లెఫ్ట్ సైడ్ రొటేట్ చేస్తే, లెఫ్ట్ సైడ్ నుంచి రైట్కి స్వైప్ చేస్తే మనకి మనం తీసిన స్టోరేజ్ అంతా ఉంటుంది డేటా. మనము ఇది సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేసుకోవచ్చు, మూవ్ చేసుకోవచ్చు, ఫేవరెట్స్లో యాడ్ చేసుకోవచ్చు. అండ్ పైనుంచి కింది నుంచి పైకి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ రెజల్యూషన్స్ అనేవి వస్తున్నాయి, 1080p అండ్ 4K రెజల్యూషన్స్. నెక్స్ట్ మనకి ఇలా ప్రో వర్షన్ సెట్టింగ్స్ ఉన్నాయి, నార్మల్ సెట్టింగ్స్ ఉన్నాయి. ప్రో వర్షన్ నేనైతే ఇప్పటివరకు ఎక్స్ప్లోర్ చేయలేదు. నార్మల్ వర్షన్లోనే మనకి ఇంకా కలర్ గ్రేడింగ్స్ కూడా ఉంటాయి, 10 లాగ్ కలర్ గ్రేడింగ్, ఇంకా నార్మల్వి, ఇంకా సినిమాటిక్వి, అలాంటివన్నీ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం యాడ్ సబ్జెక్ట్ చేసి స్పాట్లైట్ ఫాలో అలాంటివి సెట్టింగ్స్ ఇంకా ఉన్నాయి. ఇంకా మనం లెఫ్ట్ సైడ్ ఇట్లా చూస్తూ ఉంటే ఇక్కడ ఫోటో, పానోరామా, వీడియో, లో లైట్, అండ్ ఇంక ఇలాంటివన్నీ మనం సెలెక్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. లో లైట్ ఉంది, స్లో మోషన్ ఉంది, మోషన్ ల్యాప్స్ ఉంది, ఇలాంటివన్నీ సెట్టింగ్స్ ఇక్కడ కూడా యూజ్ చేస్తాయి. ఇదండి ఫైనల్గా మై DJI 4 Osmo క్రియేటర్ కాంబో రివ్యూ. సో మీకు నచ్చింది అనుకుంటున్నాను. కెమెరా క్వాలిటీ ఎవ్రీథింగ్ ఈజ్ సూపర్ అండి. ఐ బిలీవ్ లైక్ గ్రేట్ కంటెంట్ డజంట్ కమ్ విత్ ద బిగ్ కెమెరా, ఇట్ విల్ కమ్ విత్ ద క్వాలిటీ కెమెరా. అండ్ నాకు వచ్చేసి మీరు ఎప్పుడు వ్లాగింగ్కి అయినా, యూట్యూబర్కి అయినా, సో ఇలాంటి నార్మల్గా కంటెంట్ క్రియేటర్స్కి ఎవరికైనా సరే ఇది చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. సో I think this video is useful, and see you in next video. Bye.